మీరు ఈ విషువల్స్‌లో చూసే దృశ్యం ఏంటంటే, ఒక ఆమెకి వాళ్ళు ఫేషియల్ చేస్తున్నారనుకుంటున్నారు రోడ్డు మీద. కాదండి. ఒక బ్రైబ్ కేస్‌లో ఆమెని స్పాట్‌లో పట్టుకున్నారు. స్వప్న అని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కొచ్చిన్ కార్పొరేషన్‌లో స్వప్న అని ఈ ఆఫీసర్ బ్రైబ్ తీసుకోవడంతో విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చి ఆన్ ద స్పాట్ రోడ్ మీద బ్రైబ్ తీసుకున్నోళ్ళు పట్టుకొని చూసారు కదా విజువల్స్‌లో. ఆ నోట్స్ అన్నీ వెరిఫై చేస్తున్నారు. ఇది కేరళ కొచ్చిన్‌లో జరిగిన ఇన్సిడెంట్ అండి. సో, ఇది చూసారా? సో, ఈమె తీసుకున్న బ్రైబ్‌కి దొరికిపోయింది. అఫీషియల్స్ ఆన్ ద స్పాట్ పట్టుకున్నారండి. ఇలాంటివి మన పట్టణాల్లో, మన ఊర్లో ఎన్ని జరుగుతున్నాయి? మెయిన్‌గా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్ని కరప్షన్స్ జరుగుతున్నాయి. సో, ఏంటంటే అధికారులు ఏమంటారంటే, "మాకు తెలీదు. మేము చూడలేదు. మాకు తెలిస్తే మేము చర్యలు తీసుకుంటాం." పీజీఆర్ఎస్ పెట్టినా సరే, సో, మేము నిరంతరం దాడులు చేస్తున్నాం. నిరంతరంగా దీని మీద అన్వేషణ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ ఇచ్చే స్టేట్మెంట్స్. ఇంకా గట్టిగా అడిగితే ఏమంటారంటే, మాకు ఉద్యోగాలపై ప్రెషర్స్ ఉన్నాయంటారు. ఏంటి ప్రెషరా అంటే, మాజీ కౌన్సిలర్, ప్రస్తుత కౌన్సిలర్, కాబోయే కౌన్సిలర్, ఎమ్మెల్యే యొక్క ఇంట్లో బంధువులు, మిత్రులు వాళ్ళందరూ మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారండి అని చెప్తారు. డీవియేషన్‌లు, డైవర్షన్స్ బిల్డింగ్స్ మీద ఎన్నో జరుగుతున్నాయి. సో, ప్లాన్ ప్రకారంగా G+2 అంటే వాడి పైన పెంట్ హౌస్ ఏసినా సరే, మనకి ఈరోజు చూసినట్లయితే ప్రతి డివిజన్‌లో ఒక సిబ్బందున్నాడు టౌన్ ప్లానింగ్ పర్యవేక్షించడానికి. వాళ్ళకి కూడా కనిపించదా అనిపిస్తది. సో, ఏంటంటే ఇలాంటి కరప్షన్స్ జరిగే ఆఫీసర్స్‌కి ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో, మీ ఊర్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు గదా! చూసారు కదా! ఈ దృశ్యాలు ఎంత డే లైట్‌లో దొరికిపోయింది ఈమె. ఇలా మన ఆఫీసర్స్ కూడా చేసేవి ఇలా డే లైట్‌లో దొరికితే మన ఊరు బావుంటది. మనం బావుంటాం. మెయిన్ ఏంటంటే అండి, ఇక్కడ డబ్బులు పోతే పోయినియి శిక్ష కాదండి. పరువు పోతుంది. చూసారు కదా! ఎంత బ్రాడ్ లైట్ డే లైట్‌లో ఇంత కరప్షన్ ఎలా పట్టుకోవడం. మన ఊర్లో కూడా జరిగితే బావుంటాయి ఇలాంటివి. ఊరు బాగుపడుతది. మనం బాగుంటాం. థాంక్ యూ.